మకర సంక్రమణం అనేది ఈ సంవత్సరం 14వ తేదీ రాత్రి, అంటే ఆ రోజు ఏకాదశి, ఉమ్, ఆ రోజు ప్రవేశించి తెల్లవారి 15వ తేదీ సంక్రమణం. అయితే ఈ సంక్రమణం చెందేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటిది ఏమిటి అంటే పుష్యబహుళ ఏకాదశి వెళ్ళి ద్వాదశి, అనురాధ నక్షత్రం రాత్రి వచ్చేసింది, ఉమ్, గంట సమయం అనేది రాత్రి ఉంది, బాలవ సమయం కూడా రాత్రే ఉంది, ఉమ్, కొలవ సమయం అని చెప్పేసి ఇట్లా పంచాంగ శాస్త్రం ఉన్నటువంటి ఒక్కొక్కటి తీసుకుంటారు. ఉమ్. తీసుకున్నప్పుడు మనకు 15వ తేదీ వస్తున్నటువంటి ఆ సంక్రాంతి పురుషునికి పేరు మందాకిని, సంక్రాంతి పురుషుడి పేరు పురుషుడి మందాకిని. పేరు మందాకిని అని చెప్పేసి. అయితే ఈ మందాకిని అనే పురుషుడు ఎట్లా ఉంటాడు అంటే ఆ పేరు పెట్టుకొని వస్తాడు. ప్రతి ఒక్క సంవత్సరం ఒక నామం ఉంటుందమ్మా. ఉమ్, అయితే వచ్చింది మనకు బహుళపక్షం. ఉమ్, ఈ బహుళపక్షం వచ్చినప్పుడు ఎట్లా దేశం సుభిక్షంగా ఆరోగ్యంగా ఉంటుంది. దేశం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, ఇది ఒకటి ప్లస్ పాయింట్. ఉమ్, తర్వాత మనకు జంతువులకు మాత్రం ఈ పక్ష ఫలితం ఏదైతే ఉందో బహుళపక్షం కాబట్టి జంతువులకు అనారోగ్యాలు ఏర్పడతాయి, ఓ, అదొకటి. తర్వాత తిథి ఏమిటి? ద్వాదశి. ద్వాదశి తిథి అనేది సుఖంగా ఉంటుంది, ఉమ్, అంటే తిథి వల్ల నష్టం ఏమీ కూడా లేదు. తర్వాత వారం ఏమిటి? బుధవారం వెళ్ళి గురువారం వస్తుంది కాబట్టి ఈ గురువారం వస్తున్నటువంటి పురుషునికే మందాకిని అని పేరు. ఉమ్, తర్వాత ఈ మందాకిని పేరుతో ఉన్నటువంటి ఈయన ప్రవేశించినప్పుడు పూర్వకాలంలో రాజులకు కొట్లాటలు అవుతుండేవి, ఉమ్. కానీ ఇప్పుడు రాజులు లేరు కదమ్మా. అవును, మంత్రుల మధ్య వైషమ్యాలు, రాజకీయంగా. రాజకీయపరమైనటువంటి వైషమ్యాలు, అంటే మాట మాట పట్టింపు, ఒకళ్ళపైన ఒకళ్లకు అసూయ ద్వేషం అనేది ఉమ్, పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ వచ్చే మందాకిని అనే యొక్క పురుషుడు ఎవరైతే ఉన్నారో వాడు దేనితో స్నానం చేస్తాడు ఆ రోజు అంటే కుంకుమ స్నానం చేసి వస్తాడు. బా, ఉమ్, అంటే ఎర్ర కుంకుమతో స్నానం చేసి వస్తాడు కాబట్టి అందరికి శుభం కలుగుతుంది, ఉమ్, అంటే సుహాసినులంతా కూడా క్షేమంగా ఉంటారు, ఇదొకటి ప్లస్ పాయింట్. ఉమ్, తర్వాత విచిత్రమైనటువంటి వస్త్రాలు ధరిస్తాడు, రంగురంగుల వస్త్రాలు ఆయన కట్టుకుంటాడు. ఉమ్, కట్టుకున్నప్పుడు అది కూడా శుభమే. తర్వాత శంఖము చందనము ఇవి కొద్దిగా ధరలు పెరుగుతాయి, శంఖాల ద్వారాలు ఉమ్, చందనపు ద్వారాలు పెరుగుతూ ఉంటాయి. తర్వాత కరణాన్ని తీసుకున్నప్పుడు కౌలవ కరణం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఉమ్, ఈ కౌలవ కరణం ఎట్లా అంటే పసుపు వస్త్రాన్ని కట్టుకొని వస్తాడు. వచ్చినప్పుడు కొంత ప్రపంచ దేశాలలో యుద్ధ వాతావరణం ఉమ్, కనబడుతుంది. తర్వాత కుంకుమ గంధలేపనం వల్ల స్త్రీలకు అనుకోనటువంటి కొంత అంటే వ్యాధి పీడ అనేది వస్తూ ఉంది. ఉమ్, తర్వాత పొగడ పూలను ధరిస్తాడు ఓకే. ఇతడు. ధరించడంతో కొంత ఆకలి, భయము, తర్వాత ఇంకో గమ్మత్ ఏమిటంటే లోహపు ధరలు పెరగడం, ఉమ్, ముఖ్యంగా రాగి, వెండి వెండి. వెండి వీటి ధరలు పెరగడం. తర్వాత వీడు వచ్చేటప్పుడు కూడా రాగి పాత్రలో భోజనం చేసి వస్తాడు ఉమ్, ఆ రోజు, దాంతో లోహ నాశనం అవుతూ ఉంటుంది. తర్వాత భక్ష్యం భుజిస్తాడు, ఉమ్, ఆ భక్ష్యం అంటే బూరె, ఆ బూరె తిని రావడంతో ప్రజా పీడ కలుగుతూ ఉంటుంది. ఉమ్, తర్వాత ఇంకొకటి ఏమిటంటే మామిడి పండు తిని వస్తాడు ఆయన. ఉమ్, ఆ మామిడి పండు తినడంతో నటులకు కొంత ఇబ్బంది పరిస్థితులు, ఓకే. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉమ్, అంటే మాట మాట పట్టింపు, నటులకు బడ్జెట్ పెద్ద బడ్జెట్ తో పెట్టినటువంటి పిక్చర్స్ నడవకపోవడం, ఉమ్, ఇది ఒకటి ఉంది. తర్వాత వచ్చేటప్పుడు కూడా ఈ యొక్క మకర సంక్రమణ పురుషుడు అయితే ఉన్నాడో కత్తిని పట్టుకొని వస్తున్నాడు ఒక ఆయుధంగా. ఉమ్, ఈ కత్తిని పట్టుకొని రావడంతో అగ్ని భయము, తర్వాత క్షుద్బాధ, కొన్ని ప్రాంతాలలో ఆకలి బాధలు, అదేవిధంగా ఇతడు ఎక్కి వస్తున్నటువంటి వాహనం వరాహ వాహనం. ఉమ్, ఈ వరాహ వాహనంతో వస్తూ ఉన్నాడు కాబట్టి రాజకీయాలలో కొంత మలుపు అనేది వచ్చే సూచనలున్నాయి. తర్వాత పల్లపు ప్రాంతాలలో అకాల వర్షాలు పడతాయి. ఉమ్, ఉత్తర గమనం చేస్తాడు ఈయన, అంటే ఉత్తరం వైపు వెళ్తున్నాడు కాబట్టి ఉత్తర దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు కొంత నష్టం అనేది లభిస్తూ ఉంటుంది. తర్వాత లగ్నం ఏమిటి అంటే సింహ లగ్నం. ఉమ్, పురుషులకు
కొంత మానసిక పరమైనటువంటి బాధలు కలిగిస్తాడు. తర్వాత రాత్రి ప్రవేశిస్తున్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉమ్, కలుగుతూ ఉంటాయి. టోటల్‌గా చూసినప్పుడు మహాలక్ష్మి ఇది మనకు సంక్రాంతి ఫలితం అనేది చూసినప్పుడు కేవలము కర్కటకే పఠేతు కర్కటకే పరేతు మకరే నాడ్యస్తదా వింశతి అని చెప్పేసి ఒక శాస్త్ర ప్రమాణం ఉంది. ఉమ్, దాని ప్రకారం చూసినప్పుడు మరి మకర సంక్రమణం జరిగినప్పుడు మీరన్నట్టు ఉమ్, పిల్లలు ఉన్నవాళ్ళు ఏదో గాజుల దానం చేయాలని, లేకుంటే ఇంకా ఏదో పసుపు కుంకుమల దానం చేయాలని అన్ని చెప్తున్నారమ్మ రకరకాలుగా. అదంతా ఏమీ లేదు.